సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఇక్కడ వరంగల్కి అయితే రావడం జరిగింది. సో రాకేష్ చీరాల ఆర్ సినీ ట్యూబర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ నిస్వార్థ సేవకుడు, సో కల్మషం లేని వ్యక్తి. సో ఎంతోమందికి చాలా మందికి హెల్ప్ అయితే చేస్తారు. సో సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సో రాజకీయ నేతగా ఎదిగారు. సో ప్రజెంట్ ఎంపీటీసీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే మనం అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా, పేద ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చినా సో వెనుకంటే ముందే ఉంటారు. సో ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా, సో కష్టంతో వచ్చినా కూడా ఖచ్చితంగా సాయం చేస్తారు. సో మాట అంటే పడరు. సో మాట అంటే అస్సలే పడరు అన్నమాట. సో అంతే విధంగా ప్రజల వెంటే ఉంటారు. సో ప్రజల బాధలను అయితే తెలుసుకుంటారు. సో అంతేవిధంగా మొండిఘటం అన్నమాట. అంటే ఏదైనా పట్టుకున్నారనుకో అసలే వదలరు. సో వారితోనైతే ఉన్నాము. సో అంకుల్ నమస్కారం. నమస్కారం. మాది ఆర్ సినీ ట్యూబర్ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారాలు. అంకుల్ మీ బాల్యం చెప్పండి, అంటే కుటుంబ నేపథ్యం. అంటే మా తండ్రి గారు బాసన్ కైలాసం గారు, మా తల్లి గారు కనకలక్ష్మి గారు, మేము నలుగురం అన్నదమ్ములం. నేను రెండో గాయను, పెద్ద అన్నయ్య సూర్యప్రకాష్, నా పేరు చంద్రప్రకాష్, ఇంకో తమ్ముడు విశ్వప్రకాష్, లాస్ట్ తమ్ముడు జయప్రకాష్. ముగ్గురు అక్క చెల్లెళ్ళు. పెద్దక్క మరుద్వతి, రెండో అక్క విజయ, చెల్లె వీణాదేవి. సో అంటే మీరు స్టడీ అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను, బిఎస్సి పౌల్ట్రీ సైన్స్. అంటే నా ప్రాథమిక విద్య అంతా షాంపేట్లోనే జరిగింది, 10వ తరగతి వరకు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇక్కడ పంజాతం జూనియర్ కాలేజీలో చేశాను. డిగ్రీ ఎల్బి కాలేజీలో చేశాను. మాది పౌల్ట్రీ, లాల్ బహదూర్ కాలేజ్. మాది పౌల్ట్రీ ఫస్ట్ బ్యాచ్ మాది 81 లో. సో అప్పుడు కాలేజీ సమయంలో అంటే స్టూడెంట్ లీడర్గా ఉన్నారని, ఆ సమయంలో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు. ఏమేమి చేశారు? అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉంటే, ఆ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్కు ఓరియంటేషన్ క్లాసులు కండక్ట్ చేసేది. లెక్చరర్లను తీసుకొచ్చి, వేరే యూనివర్సిటీ వాళ్ళని ప్రొఫెసర్లని తీసుకొచ్చి వాళ్ళకు ఓరియంటేషన్ క్లాసులు రన్ చేసేది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి, ఆఫ్టర్ 10th ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి అనేది అప్పుడు మేము క్లాసులు తీసుకునేది. అప్పుడు రాజకీయ నేతగా అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే నాది రాజకీయం జీవితం ఎంటర్ అయింది మాత్రం 86-87 నుండి. సో నాన్నగారు బాసని కైలాసం గారు. సో బాసని కైలాసం గారు అంటే సేమ్ మీలాగానే ఉంటారు. సో అంటే వారు ముందే అది చేసిండ్రు. అంటే నాన్న స్ఫూర్తితోనే వచ్చాం రాజకీయంలకు. పోతే వారు ఒక 20-25 సంవత్సరాలు షాంపేట గ్రామ సర్పంచ్గా చేసిండ్రి. తర్వాత 1967లో ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసిండే కాంగ్రెస్ టికెట్ మీద. అంటే ఇక్కడ అప్పుడు పరకాల కాన్స్టిట్యున్సీ ఉండే, స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత 69-70లో పూర్తి రాజకీయంగా విరమించుకొని వ్యాపార రంగంలో దిగి, వ్యాపార రంగంలో బీడీ ఫ్యాక్టరీలు మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మన పద్మశాలి మహిళలకు, పద్మశాలి కుటుంబంలో అక్కడ మన ఏరియాలో షాంపేట ఏరియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఏదో జీవనోపాధి కల్పించాలనే ఆలోచనతోని అది చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి పొద్దుటూరి గంగారెడ్డి గారు, పొద్దుటూరి నారాయణ రెడ్డి గారు మా గాడ్ ఫాదర్స్ వాళ్ళ ద్వారానే మేము ఈ వ్యాపారం స్టార్ట్ చేసి అక్కడ ప్రజల్లోకి జీవనోపాధి కల్పించడం చేయడం జరిగింది. ఆ చక్కర్ బీడి వాళ్ళ అదే బ్రాండ్ పేరు మీద.
సో మేము వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెంట్లం. సుమారు ఒక 30 బ్రాంచీలు ఉండే మా అండర్లో. ఆ 30 ఊర్లలో ఇదే మన వాళ్ళు ఎక్కువ మన వాళ్ళు ఉండేది కాబట్టి ఎక్కువ పనులు మన వాళ్ళే చేసేది మన పద్మశాలిలో. ఇక మిగిలిన కులాలు కూడా చేసి కానీ తక్కువ మంది చేసేది దాంట్లో. అంటే మీ రాజకీయ నేపథ్యం 1993 నుంచి ఇప్పటి వరకు అంటే ఏమేమి చేశారు ఈ మధ్యలో, మీ పదవులు ఏమేమి పొందారు? అంటే నేను 1993లో మార్కెట్ కమిటీ చైర్మన్ పరకాల కమిటీ చైర్మన్ చేసి ఉంటుంది. 95 మధ్య కాలం వరకు. మళ్ళా 95 నుండి సర్పంచ్గా 2001 వరకు చేశాను. ఆ 2001 నుంచి 2006 వరకు ఎంపీపీగా చేశాను. అప్పుడు ఎంపీపీ చేసినప్పుడు రిజర్వేషన్లో మన షాంపేట్లో కలిసి రాలేదు కాబట్టి ఆన్పర్తి ఎంపీటీసీగా గెలిచి వచ్చి అప్పుడు ఎంపీపీగా చేయడం జరిగింది. దాని తర్వాత సొసైటీ చైర్మన్ చేసింది నేను. ఆ సొసైటీ చైర్మన్ తర్వాత మళ్ళా నా మిసెస్ మళ్ళా ఎంపీపీగా చేసింది. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎంపీటీసీగా కొనసాగుతున్నా షాంపేట్లో. సో మీ సతీమణి గారు రమాదేవి గారు చనిపోయారు? అవును, మా సతీమణి గారు 2020 సంవత్సరంలోనే నిమోనియా ఉండే. ఆ నిమోనియాతోని కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ ఫేజ్లో మరణించడం జరిగింది. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ 2014, సో ఇప్పుడు అంటే 2024లో అంటే ఎంపీటీసీగా చేస్తున్నారా? అంటే అవును, ఇప్పుడు ఎంపీటీసీగా చేస్తున్నాను. ఇంకో 15-20 రోజులు అయితే ఎంపీటీసీ కాల పరిమితి కూడా అయిపోతుంది. సో ఇప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇక రిజర్వేషన్ బట్టి అప్పుడు ఆలోచనను బట్టి చేస్తాం. అప్పుడు రిజర్వేషన్ ఎందుకంటే ఇప్పుడు అది జనరల్ లేడీ ఉంది కాబట్టి మనం చేసే ఛాన్సెస్ ఏం లేవు ఇప్పుడు. కాబట్టి ఏదైనా రిజర్వేషన్ చేంజ్ అయితే అప్పుడు ఆలోచన చేస్తాం. సో షాంపేటలో అంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ, సో ఎవరైనా కానీ ప్రజెంట్ వచ్చేది మీ ఇంటికి వస్తారు. సో ఏమంటే కామన్గా అంటే నీలం సంజీవారెడ్డి దగ్గర నుంచి, దామోదరం సంజీవారెడ్డి దగ్గర నుంచి, సంజీవయ్య దగ్గర నుంచి నెక్స్ట్ మన ఇప్పుడు గంట సత్తన్న వరకు అంటే కామన్గా ఏముండే అంటే గత మా తాత జమాన్ నుండి కూడా ఏముండే అంటే ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా లేకుంటే ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మా ఇంట్లో భోజనం చేసిపోయే ఒక పద్ధతి అనేది ఉండే. దాంట్లో భాగంగానే ఎవరు వచ్చినా కూడా అంటే నీలం సంజీవారెడ్డి వచ్చిండు, దామోదరం సంజీవయ్య వచ్చిండు, జలగం వెంగళరావు వచ్చిండు, పివి నరసింహారావు వచ్చిండు, తర్వాత ఈ కమ్మాలుద్దీన్ కానీ లేకుంటే ఇంకా మన నూకల రామచంద్రారెడ్డి గారు కానీ, టైగరాచారి గారు కానీ వీళ్ళందరూ వచ్చి మా ఇంట్లో భోజనం చేసి పోయినరు. పివి నరసింహారావు ఒకసారి మా ఇంట్లో నైట్ హాల్ట్ కూడా ఉన్నారు. కానీ మా నాయన గారికి ఎక్కువ ఉండేది పింగిలి ధర్మారెడ్డి గారు, మాదారి నరసింహారెడ్డి గారు, ఎక్కువ వారితో సాన్నిహిత్యం ఉండే. సో మీరు ఒకసారి జెడ్పీటీసీ టికెట్ని వదులుకున్నారు, ఎందుకు? అంటే నేను అప్పుడు టికెట్ నాకు ఇస్తామని అనలేదు వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే నేను అడిగాను, దానికి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నామినేషన్ వేయలేకపోయాను. నామినేషన్ వేస్తే నాకే టికెట్ వచ్చేది. సో మీరు అంటే ముక్కుసీటుగా వెళ్తారు. సో కల్మషం లేని మనిషి. నేను ఏదున్నా లేకున్నా కూడా ఏదైనా పట్టుకుంటే వదలరు, మొండి ఘటమని అంటారు. నేను ఏదున్నా కూడా డైరెక్ట్ నాకు న్యాయం అనిపించింది, నలుగురికి కరెక్ట్ అనిపించింది, నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఏదైనా సాధించగలుగుతాను. సో అంటే మీ కుటుంబం నేపథ్యం చెప్పండి. అంటే మీ ఫ్యామిలీ చెప్పండి. నాన్నగారి ఫ్యామిలీ చెప్పారు కదా. అంటే నాకు ఒక పాప, ఒక అబ్బాయి. పాప US లో ఉంటది, ఆమెకు 2 అబ్బాయిలు. బాబు ఇక్కడే నాతోనే ఉంటాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కోడళ్ళు ఇంటీరియర్ డిజైనర్, ఇక్కడే ఉంటారు, ఇక్కడ నాతోనే ఉంటారు. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారా అని విన్నాను కదా. సో మీరు కూడా చెప్పారు ఇంతకుముందు. సో అంటే అప్పుడు ఏ సమయంలో చేశారు? అప్పుడు అంటే నేను నా మొదటి నుండి కూడా స్టూడెంట్ ఉన్నప్పుడే చేశారు. స్టూడెంట్ ఉన్నప్పటి నుండే మొదలు అవి సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం. దాని తర్వాత
మనకు కుల సంఘంని ఇప్పుడు లో జిల్లా చేయడం. ఇప్పుడు చేనేత జిల్లా విద్య ఇప్పుడు చేనేత సంఘం ఉందిగా. సో సో పద్మశాలిలో అందరికీ అంటే పద్మశాలి అధ్యక్షునిగా ఉన్నారా జిల్లా ఇక్కడ వరంగల్లో? కొద్ది రోజులు అసోసియేటెడ్ అధ్యక్షునిగా ఉంటుంది. జిల్లా పద్మశాలి అసోసియేటెడ్ అధ్యక్షుడు కొద్ది 5 సంవత్సరాలు పనిచేసింది. అంతకుముందు జనరల్ సెక్రటరీగా పనిచేసిన, తర్వాత ఒక 5 సంవత్సరాలు సలహాదారునిగా పనిచేసిన. అంటే స్టార్టింగ్ మీరు లయన్స్ క్లబ్ లో సభ్యునిగా? నేను లయన్స్ క్లబ్ లో సభ్యునిగా 83 నుంచి ఉన్నా. 83 నుంచి కూడా సభ్యునిగా ఉన్నా. ఆ సభ్యుల నుండి వివిధ హోదాల్లో పనిచేసిన. ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు, సెక్రటరీగా 2 సంవత్సరాలు, అట్లా పనిచేస్తూ లాస్ట్కు జోన్ చైర్మన్గా 1 సంవత్సరం పనిచేసిన. సో ఇప్పుడు షాయంపేట గురించి అయితే తెలుసుకుందాం. సో అంకుల్ షాయంపేట ఇప్పుడు షాయంపేట మండలం. సో ప్రజెంట్ షాయంపేట అక్కడ హాస్పిటల్ ఉంది. సో హాస్పిటల్ గురించి అది మీ నాన్నగారు మీ నాన్నగారు మీ ఫ్యామిలీ కొంచెం అక్కడ అంటే కట్టించారని విన్నా, నిజమేనా? అంటే అది హాస్పిటల్ ఏముంది అంటే మనకు అప్పుడు మన గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అది చెల్పూరు పోవాల్సింది ఉండే. కొంత డిపాజిట్ కడితే మనకి ఇస్తాము అని అన్నారు. అప్పుడు మా నాన్నగారు సర్పంచ్గా ఉండి ఆ సమితి పరకాల సమితి ఉన్నప్పుడు పరకాల సమితిలో మీటింగ్ లో ఎవరైతే మొదలు డిపాజిట్ చేస్తారో వారికి హాస్పిటల్ ఇస్తాము అని చెప్పి అది చేస్తే అప్పుడు వచ్చి ఊర్లో అన్ని డిపాజిట్లు వసూలు చేసి అందరి దగ్గర కొందరి దాతల దగ్గర డిపాజిట్లు వసూలు చేసి తీసుకుపోయి తెల్లారి జమ చేస్తే మనకు హాస్పిటల్ మంజూరు కావడం జరిగింది. సో ఇప్పుడు హాస్పిటల్ ఉంది, కాకపోతే అంబులెన్స్ లేదు. అయితే దాన్ని మేము గత ఎమ్మెల్యే మత్స్యాచారి గారు కానీ లేకుంటే రమణారెడ్డి గారు కానీ అది వినవించుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చినాక మన సత్యనారాయణరావు గారు, గండ సత్యనారాయణరావు గారు కూడా విన్నవించుకుంటే వారు సిడిఎఫ్ నిధుల నుంచి 30 లక్షల రూపాయలు అంబులెన్స్కి ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు తయారై ఉంది, అది డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో. మొన్నటి వరకు కోడ్ ఉంది కాబట్టి రాలేదు. ఈ మధ్య కాలంలోనే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే గారితో ఇప్పుడు విలేజ్ లో షాంపేట మండలంలో అంతకుముందు బస్సు నడిచేదట. సో ఇప్పుడు బంద్ అయింది, ఎందుకు? అంటే ముఖ్యంగా గతంలో ఏముండే అంటే ఇప్పుడు ఎక్కువ అంటే స్టూడెంట్స్ హన్మకొండ నుంచి ఇప్పుడు షాంపేట నుంచి హన్మకొండకు బస్సు ఉండేది. సో ఇప్పుడు బంద్ అయింది. సో ఇప్పుడు మామూలుగా మన పరకాల నుంచి వరంగల్కి కూడా బస్సు ఉండేది, అంటే 2 బస్సులు రన్ అయ్యేది. సో ఇప్పుడు బంద్ అయింది. సో దాని గురించి ఏం చెప్తారు? అదే దానికి మేము మా ప్రజాప్రతినిధులను బస్సు గురించి అడిగాము. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సులు వేశారు, బస్సులు నడిపించారు కొద్ది రోజులు. కానీ వాళ్లకు వచ్చిన రెవెన్యూ సరిపోవడం లేదని చెప్పి వాటిని బంద్ పెట్టడం జరిగింది. ముఖ్య కారణం ఏంటి అంటే ఇప్పుడు పబ్లిక్ లో కూడా ఏం ఉంది అంటే తొందర వెళ్ళిపోవాలా, తొందర పని చేసుకోవాలి, మళ్ళీ తొందర రావాలా అనే దాంట్లో ఉన్నారు. ఎవరు పబ్లిక్ వచ్చినా కూడా 1 నిమిషం కూడా ఎక్కడ స్టాండ్ అయ్యే పరిస్థితి లేరు. బస్సు ఉంటే బస్సు, లేకుంటే ఆటో ఉంటే ఆటో, లేకుంటే వేరే రవాణా సౌకర్యాలు ఏమున్నా కూడా దాంట్లో పోతున్నారు. పోతే ముఖ్యంగా మన దగ్గర యువకులందరూ కొంచెం ఆటోలు బాగా తీసుకున్నారు. దానివల్ల ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా అంతమందిని ఎక్కించుకొని మళ్ళీ మనం మాందార్పేట పోవడం, మాందార్పేటలో డ్రాప్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకు. సో ఇప్పుడు దానివల్ల మనం వరంగల్ బస్సు మనకు రాలేకపోతుంది. అది ఇప్పుడు వరంగల్ బస్సు ఇంకొకటి మేము గతంలో నడిచింది పెద్దాపురము ఆత్మకూరు నుండి పరకాల వరకు, మన ఊరు మీద పరకాల వరకు పోయేది. ఆ బస్సు గురించి ప్రయత్నం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అది ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆర్ఎంతో మాట్లాడి ఆ బస్సు మేము నడిపేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు షాంపేటలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉంది. సో అక్కడ స్ట్రెంత్ అనేది తగ్గుతూ ఉన్నారు. సో మంచి సార్లు ఉన్నారు, సీనియర్లు. సో ఎందుకు తగ్గుతుంది అక్కడ స్ట్రెంత్? అంటే ఇప్పుడు స్టూడెంట్స్లో వాళ్ళ మెంటల్ అభిప్రాయం ఏముంది అని అంటే ఇంతవరకు 10వ తరగతి వరకు కూడా మేము గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకున్నాము. మేము మళ్ళా గ్రామీణ ప్రాంతాల్లో చదవాలన్నా సిటీకి పోయి చదువుతాము, కొంత మాకు అవేర్నెస్ అనేది వస్తుంది అనే ఆలోచనతోని వాళ్ళు సిటీకి వస్తున్నారు. కాబట్టి పెరగాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మధ్యాహ్న భోజనం లాంటిది ఏర్పాటు చేయాలి పిల్లలకి, వాళ్ళకి. అంటే స్ట్రెంత్ పెరగాలంటే ఇప్పుడు అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ పాలసీ ఏం చేయాలంటే ఈ స్కూల్స్ కానీ లేకుంటే ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కానీ అన్ని రెసిడెన్షియల్ వాటిగా కనుక మార్చేది ఉంటే స్ట్రెంత్ పెరుగుతుంది బాగా ఇమీడియట్లీ. ప్రైవేట్ కాలేజీలు కూడా అంత పెద్దగా నడవాయి. సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు అంటే కాలేజ్ ఉంది కదండి, అది కొండా సురేఖ వాళ్ళు కట్టించారా లేకుంటే? లేదు, గవర్నమెంట్ వారు కట్టారు. అది ఇక్కడ కొండా సురేఖ వారు ఏం కట్టలేదు. అటు పక్కన ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ మాత్రం
కొండా సురేఖ వాళ్ళ మే మామయ్య కొండా కుమరయ్య పేరు మీద వాళ్ళు ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ నిధులతోని ఆ రెసిడెన్షియల్ స్కూల్ కట్టారు. అదే విధంగా గవర్నమెంట్ నిధులతోని జూనియర్ కాలేజ్ కూడా కట్టించడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు షాయంపేట కొంత అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారా? రోడ్లు అంటే ఉంటాయి, కొన్ని రోడ్లు డెవలప్ అయి ఉన్నాయి. అప్పుడు గతంలో ఏముండే అని అంటే చిన్న హై స్కూల్సే ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్ను జూనియర్ కాలేజీలను అప్పుడు టెలిఫోన్ సౌకర్యం కూడా లేకుండా టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకురావడం జరిగింది అప్పుడు. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు షాయంపేటలో చాలా మంది అంటే స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఉపాధి లేదు సరిగా. సో ఉపాధి రావాలంటే షాయంపేటకి ఏమన్నా పరిశ్రమ రావాలని మీరేమన్నా పెద్దగా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ గతంలో ఒకటి స్పిన్నింగ్ మిల్ అనేది ఏర్పాటు చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే ఆలోచనతో ఉన్నాం. అది ఎందుకనంటే ఈ మన చుట్టుపక్కల ఏరియాలనే పత్తి ఎక్కువ పండుతుంది. అవును, పత్తి పండుతుంది కాబట్టి ఆ స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేసేది ఉంటే కొంత యువకులకు అక్కడ ఉపాధి కలుగుతుంది, ఆ లోకల్లకు ఉపాధి కలుగుతుంది అనే ఆలోచనతో మేము అప్పుడు చేయడం జరిగింది. కానీ ఆ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని సో అప్పుడు ఇక మళ్ళీ తర్వాత దానికి ఇక మళ్ళీ మేము ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీని ప్రయత్నం చేస్తాం అనేది అనుకుంటున్నాం. సో చేనేత పరిశ్రమ సంఘం ఉంది అక్కడ. సో కార్మికులకు, చేనేత కార్మికులకు అంటే సరైన వేతనం రావట్లేదు. సో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో దాని గురించి మీరు గవర్నమెంట్కి ఏమన్నా ఎమ్మెల్యే గారి కానీ మిగతా వర్గానికి ఏమన్నా చెప్పారా? అంటే చేనేత సంఘం గతంలో మంచిగా నడిచేది. అది ఇప్పుడు సుమారు అంటే అంతకుముందు ఒక 600 మొగ్గాలు ఉండేవి. సో 600 నుంచి ఇప్పుడు 50-100 మొగ్గాలు ఉన్నాయి అంతే. సో దాని ఏంటిది 600 మొగ్గాలు ఎప్పుడు నడవలేదు. 150-200 మొగ్గాల వరకు నడిచేది. బయట ఒక 100 మొగ్గాలు బయట నడిచేది. అయితే వాటి వల్ల అప్పుడున్న పరిస్థితులతో, అప్పుడున్న ధరలతోని కూరగాయల ధరలు కానీ లేకుంటే నిత్యావసరాల వస్తువుల ధరలు కానీ అప్పుడు తక్కువ ధర ఉండే కాబట్టి తక్కువ కూలీ ఉన్నా కూడా వారికి అయ్యేది. ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే కూలీ వాళ్ళకి సరిపోవటం లేదు. సో ఇప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు షాయంపేటలో అంటే అప్పుడు చేనేత సంఘం బాగా రన్ అయ్యే సమయంలో సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, సో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో అప్పుడు ఆ సంఘం గురించి ఏమైనా తెలిపారు అప్పుడు వాళ్ళకు సంఘం గురించి సంఘ పరిస్థితులు చెప్పడం జరిగింది. చెప్పడం వల్లనే ఇప్పుడు సంఘం ఇవాళ ఈ డెవలప్మెంట్ పరిస్థితికి వచ్చింది. సో ఇంకోటి షాయంపేటలో బీడీ పరిశ్రమ ఉంది. సో దాని గురించి కొంచెం చెప్పండి మ్యామ్. సో అప్పుడు అంటే చాలా ఎక్కువ మంది ఉండేది. సో బీడీ కార్మికులు ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు తగ్గారు. సో ఎందువల్ల అంటే ఇప్పుడు పొగాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ బాగా తీసుకుంటుంది. దాంతోపాటు పొగాకు తాగే అంటే ఈ బీడీలు తాగే ఏజ్ ఫ్యాక్టర్ తోని కొంత తగ్గింది. అది ఇప్పుడు బీడీ తాగే వాళ్ళు లేరు ఇప్పుడు. అంత యూత్ అంతా ఎట్లా ఉన్నారంటే యూత్ అంత ఈ గుట్కాకు కానీ సిగరెట్ కానీ బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఈ పొగాకు బీడీ తాగే అది లేదు కాబట్టి దానివల్ల తగ్గింది. సో అప్పుడు దేవాలయాలు అంటే దేవాలయం ఉంది కదండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో అప్పుడు అంటే కొంత 80 లక్షలు మీరు ఇచ్చారని విన్నాను, అంటే గుడి కట్టడానికి. అప్పుడు దేవాలయం మా ఫాదర్ దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది. తర్వాత మా ఫాదర్ కాలం చేసిన తర్వాత మా బ్రదర్ సూర్యప్రకాష్ దాన్ని చేసుకొని కొంత ఫండ్స్ డొనేషన్ వసూలు చేయడం, కొంత మా అన్నదమ్ములైన ఇప్పుడు నా ద్వారా కొంత, లేకుండా మా విశ్వప్రకాష్ లేకుండా మా జయప్రకాష్ ద్వారా కొంత మేము ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని మేము దాన్ని కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. సో శ్మశాన వాటిక కూడా ఉంది కదా, శ్మశాన వాటికలో కూడా ఒక 20 గుంటల భూమి మేము ఇవ్వడం జరిగింది. మా సొంత భూమినే దానికి అప్పుడు లేకుండా శ్మశాన వాటిక అనేది అది ఉండే. ఇక్కడ చెరుకుబాయి దగ్గర ఉండే. ఆ చెరుకుబాయి దగ్గర ఉంటే ఆ చెరుకుబాయి అక్కడ శ్మశానం కాలబెడితే వచ్చిన అక్కడ ఒకటి వాటర్ పబ్లిక్ వాటర్ బాబద్ది అది ఉండే, బావి ఉండే. ఆ బూడిదంతా వచ్చి బావిలో పడుతుంటే అట్లా ఉండద్దు అని చెప్పి వేరే ఉండాలనే ఆలోచనతోని మా సొంత భూమిలకు మేము ఒక 20 గుంటలు అంటే సుమారు ఒక 10-15 లక్షల వాల్యూ చేసే భూమి మేము దానికి డొనేషన్ మైలారం బాటకు. సో అది మీదేనా? మేమే డొనేట్ చేయడం జరిగింది, మా కుటుంబం. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి అయ్యారు. సో 6 గ్యారెంటీలు మొత్తం అమలయ్యాయని అనుకుంటున్నారా? 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలయ్యాయి. ఉమ్, ఇంకొక గ్యారంటీ అమలు కావాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 5 నెలలు డిసెంబర్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. ఉమ్, 5-6 నెలల్లో 3 నెలలు కూడా మనకు ఎలక్షన్ కోడ్ వల్లనే మనకు ఎక్కువ ఉమ్. అది కాలేకపోయింది. సో ఇప్పుడు మొన్న 6 ఎలక్షన్ కోడ్ పోయింది కాబట్టి ఉమ్, ఇప్పుడు మిగిలిన పనులు కూడా చేస్తారు. దాంట్లో ముఖ్యంగా రేపు డిసెంబర్ 15కు రుణమాఫీ, రైతుల రుణమాఫీ కూడా అన్ని అదైపోతాయి. సో 6 గ్యారెంటీల్లో ఇప్పుడు అంటే 6 గ్యారెంటీలు ఇప్పుడు సపోజ్ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. సో విద్యుత్ కానీ, సో ఇది గ్యాస్ సిలిండర్ కానీ, సో శాంపేట మండలం సంబంధించిన చుట్టూ గ్రామాల్లో అంటే ఎక్కువ ఎవరికి రాలేదు సరిగా. సో అది దేనివల్ల అంటారు? ఇదే ఎలక్షన్ కోడ్ వల్లనే ఎక్కువ దాన్ని అది చేయలేకపోయిండు. సో అంతే ప్రజాపాలన కార్యక్రమం అనేది తీసుకున్నారు. ఆ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఎవరెవరికి ఏం కావాలి ఏంటిది అనేది వాటి మొత్తం అందరు డేటా కలెక్ట్ చేసిండ్రు. దాంతో పాటుగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అందరికి కూడా అందుతాయి. సో గ్యాస్ అంటే మేము జనరేషన్, సో నాకు కూడా రాలేదు ఇంతవరకు. అంటే జనరేషన్లో అంటే చాలా మందికి రాలేదు గ్యాస్. అది దేనివల్ల మరి దానికి ఎమ్మెల్యే గారు చెప్పారా మీరు? లేదు, దానికి ఎమ్మెల్యే గారు అనేది ఏం ఉండదు. దాంట్లో ఆటోమేటిక్ గా మనం అంటే వైట్ రేషన్ కార్డు అయి ఉండి, కొంతమంది మిస్టేక్ జరుగుతున్నాయి. అదే వైట్ రేషన్ కార్డు అయి ఉండి వాళ్ళకు ప్రతి కంపల్సరీ వస్తాయి అవి. కానీ ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ఇటువంటి రాని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు కానీ, గ్యాస్ రాని వాళ్ళు కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ రాని వాళ్ళు కానీ, లేకుంటే ఇండ్లు లేని వాళ్ళు కానీ, ఇంట్లో పట్టాలు లేని వాళ్ళు కానీ వాళ్ళంతా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో ఈ గవర్నమెంట్ కొంచెం పాలన మీద దృష్టి వహించి ఇటువంటి అన్ని కూడా దాన్ని రెక్టిఫై చేస్తారు. సో ఇప్పుడు మీకు గండ్ర సత్తన్న గురించి ఏమని తెలుపుతారు? గండ్ర సత్తన్న ముఖ్యంగా అతను గెలిచిన కాడ నుండి వ్యక్తిత్వం ఎలాంటిది? ముక్కుసూటి మనిషి అతను. సో అతను ఏదనుకుంటే అది చేస్తాడు కంపల్సరీ. సో నెక్స్ట్ రేవంత్ రెడ్డి గురించి ఏమని చెప్తారు? ఒక మంచి సీఎం, ఆయన మంచి సీఎం, యంగ్ అండ్ డైనామిక్ సీఎం. నెక్స్ట్ మీ హాబీ ఏంటండి? అంటే ఇప్పుడు అప్పుడు ఎక్కువ నేను ఫోటో తీసేది బాగా, ఫోటోగ్రఫీ, ఫోటోలు తీసేది బాగా. దాని తర్వాత ఇక ఇప్పుడు ఏదైనా బుక్స్ చదవడం, లేకుంటే ఏదైనా సమాజ సేవ చేయడమే దాంట్లో ఉంటుంది. అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారు? అంటే ప్రజెంట్ గా మేము ఒకటి వరల్డ్ పద్మశాలి క్లబ్ అని ఒకటి స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఒక డయాస్ని ఏర్పాటు చేసుకొని ఆ డయాస్లో పద్మశాలి అందరూ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పరస్పరం స్నేహాలుగా ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, ఒకరికొకరు ఏదైనా పనులుంటే చేసుకోవడం, ఒకరి జీవన విధానాన్ని ఒకరు తెలుసుకోవడం, ఇట్లా మేము చేస్తున్నాము ఇప్పుడు అది. దాని ద్వారా మేము ఒకటి బట్టపల్లి దగ్గర ఒక 4 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగింది. ఆ స్థలంలో అందరికీ అంటే అన్ని వయస్సుల వారికి సరిపోయే విధంగా ఒక ఫంక్షన్ హాల్ అయితేనేమి, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఇండోర్ గేమ్స్ లేకుంటే అవుట్డోర్ గేమ్స్, కొన్ని రూమ్స్, ఒక టెంపుల్, ఒకటి మన వృద్ధాశ్రమాలకు వృద్ధుల గురించి సపరేట్గా ఇండివిజువల్ హౌజెస్ కూడా, ఇవన్నీ ప్లాన్తో ఉన్నాము. కానీ మా దురదృష్టం ఏంటంటే దాని ఫౌండర్ అయిన రామా శ్రీనివాస్ గారు చనిపోవడం వల్ల మేము కొద్ది రోజులు దాన్ని ఆపాము. దాన్ని ఏ విధంగానైనా కూడా ఇంకా మిగిలిన వారి సహకారం తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు అంటే అప్పుడు కాలేజ్ సమయంలో మీకు ఇష్టమైన గేమ్ ఏంటి? కాబట్టి టెన్నిస్ ఆడేది ఎక్కువ. హాకీ కాదు, టెన్నిస్ ఆడేది. గ్రౌండ్ టెన్నిస్ ఆడేది ఎక్కువ. సో మీకు ఇష్టమైన గాడ్ ఎవరు, దేవుడు? ఇక అట్లంటే ఇష్టమైన దేవుడు అని అంటే మన శివుడు అని అంటాం, వెంకటేశ్వర స్వామి అంటాం, సాయిబాబా అంటాం. అలాగే అది ఎందుకంటే మా కులదైవం మాత్రం శివుడు, మన వేములవాడ రాజన్న. ఇక తర్వాత మాకు అంటే మా బాసని వాళ్ళకు సంబంధించింది ఈదమెల్లమ్మ అని 5 ఏళ్ళకి ఒకసారి పట్టణాలు చేసుకుంటాం. దానిలో లేకపోతే మా పిల్లల పుట్టెంటికలు తీయడం అనేది కూడా సమ్మక్క సారక్క దగ్గర తీసుకుంటాం అట్లా. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మీరు అంటే మామూలుగా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తారు మీరు? అంటే ఇప్పుడు పిల్లలకు విద్య, పెద్దలకి వైద్యం, సో ప్రతి పేద ఇంటికి
6 గ్యారంటీ పథకాలు అందాలి. సో దీని గురించి మీరు ఏమని చెప్తారు? పిల్లల గురించి కానీ, పెద్దల గురించి కానీ, సో వీటి గురించి. అంటే ఎవరు ఉన్నా కూడా వారి పిల్లల గురించి అంటే విద్యా విషయం ఆ ఉచిత విద్య అనేది కంపల్సరీ అందరికి అందించాలనేది. ముందు నేను చెప్పినట్టుగా ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కనుక రెసిడెన్షియల్ పాఠశాలగా కన్వర్ట్ కొన్ని చేస్తే స్కూల్లో చూడండి, కొన్ని తెలంగాణలో ఇప్పుడు మన ఇక్కడ షాయంపేట మండలంలో కాదు, సో అన్ని తెలంగాణ ప్రాంతం అంతటా స్కూల్ అన్ని కొంచెం శిథిల వ్యవస్థలో ఉన్నాయి. సో ఏపీ స్కూల్ చూడండి, తెలంగాణ స్కూల్ చూడండి. సో దీని గురించి మీరేం చెప్తారు? అప్పుడు గత 10 సంవత్సరాల క్రితం వరకు ఈ ఉన్న ప్రభుత్వం ఎక్కువ మన తెలంగాణ మీద నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదు. గత 10 సంవత్సరాల నుండి కొంత డెవలప్ చేస్తున్నారు. నిధులు, నియామకాలు, నియామకాల గురించి కానీ, నిధుల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ. పోతే మనది మనము సమృద్ధిగా చేసుకోవాలనే ఆలోచనతో గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముఖ్యంగా విద్యను, వైద్య దాంట్లో ఆ శాఖల్లో కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. పెద్దలకు వైద్యం కంపల్సరీ. సో ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, ప్రతి పేదింట్లో పడాలి 6 గ్యారెంటీలు. సో దీని గురించి ఏమని చెప్తారు? 6 గ్యారెంటీల గురించి అదే కదా నేను ఇంతకుముందు చెప్పింది, అదే కదా. కొద్ది సమయంలో అన్ని గ్యారెంటీలు అన్ని కుటుంబాలకు అందుతాయి. సో ఇప్పుడు ఆగస్టు 15కు రైతు రుణమాఫీ అన్నారు కదా, సో అది కన్ఫర్మ్ గా అది కూడా కన్ఫర్మ్ అందరికీ అయిపోతుంది. అందరికి కూడా ఆగస్టు 15 వరకు అందరికి రుణమాఫీ అయిపోతుంది, 2 లక్షల రూపాయల వరకు. సో లాస్ట్ గా మా ఛానల్కి ఏమని చెప్తారు? అంటే ఈ ఛానల్ వారు నేను గతంలో ఒక 3-4 నెలల నుంచి చూస్తున్నాను ఈ ఛానల్. ఇది ఆర్సిని ట్యూబరు. దీనిలో మంచి అంటే వాటిని ఏమంటారు, మంచి అంశాలను తీసుకొని అది చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ కనుక చేసేది ఉంది. ఇంకా దీనికి ఎక్కువ వ్యూవర్స్ అవుతారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతారు. కాబట్టి దీన్ని పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలనేది నేను వీరిని కోరుకుంటూ, ఈ రాకేష్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, వ్యూవర్స్ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.